ఆ అబ్బాయి ఎవరు? ఈ విషయం బయట తెలిస్తే మన పరువు అయిపోతుంది. అందుకే నువ్వే చెప్పాలి. అక్క పెళ్ళంటే సదాయే తప్ప బాధ్యత లేని వయసురా నీది. పిల్లివారు అందరూ వచ్చారమ్మా, నువ్వు త్వరగా రెడీ అయ్యి బయటికి రామ్మా. చెప్పాలి నాన్న. ఏంటి చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏం పిచ్చి పిచ్చిగా ఇది నా పరువు విలువే. మూసుకొని బయటికి రా. మాకు పెళ్ళై పిల్లలు పుట్టినంత వరకు కూడా మేము హ్యాపీగానే ఉన్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు తాగేవాడో తెలియదు, ఎందుకు కొట్టేవాడో తెలీదు. నా మొహం చూస్తేనే చిరాకు పడేవాడు. అనుకోకుండా ఒక రోజు నాకు ఇన్స్టా నుంచి మెసేజ్ వచ్చిందిరా. నువ్వు అప్పుడేం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? లేదు కనుక ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రై చేశాను. అవన్నీ కాదు, నాతో వచ్చేస్తావా? నేను అలా చేయలేను. సరే, ఇప్పుడు ఏం చేస్తావు? మా నాన్న చెప్పిన వారినే చేసుకుంటాను. మరి నా పరిస్థితి ఏంటి సునీ? నన్ను మర్చిపోవడానికి ట్రై చేయ కనుక. ఏ కనుక ఎలా ఉన్నావు? నేను ఊహించిన మాట ఒకటి కనుక నాకు ఫోన్ చేసి చెప్పాడు.